హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌతమి. ఈరోజు నేను మరో సూపర్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో మనం సౌత్ ఇండియన్ స్పెషల్ థాలీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ థాలీని పండగలకి కానీ లేదు ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఈ వెజ్ థాలీ చేసి పెట్టారు అంటే చాలా తృప్తిగా తినేస్తారండి. మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ బొబ్బట్లు చేసేసుకుందాం. బొబ్బట్ల కోసం నేను ఇక్కడ 2 కప్పుల దాకా శనగ బ్యాలు తీసుకున్నానండి. వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఇప్పుడు 2 కప్పుల శనగపప్పుకి 2.5 కప్పు దాకా నీళ్లు వేసుకోవాలి. 2.5 కప్పు నీళ్లు వేసి ఒక 5 విజిల్స్ పెట్టాలండి. ఇప్పుడు బొబ్బట్ల కోసం మనం పిండి ముద్దని రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ 2.5 కప్పు దాకా మైదా తీసుకున్నానండి. అలాగే కొంచెం ఉప్పు వేసాను, కొంచెం పసుపు కూడా వేసుకొని అలాగే ఒక 2 నుంచి 3 స్పూన్ల దాకా నూనె కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మనం పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్ల దాకా నూనె వేసి పిండి ముద్దని బాగా ప్రెషర్ ఇస్తూ బాగా కలపాలి. ఇలా బాగా మెత్తగా ఉండాలండి, గట్టిగా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు మరో 2 స్పూన్ల దాకా నూనె వేసి మనం పిండిని నానబెట్టుకోవాలి. మీరు కావాలి అనుకుంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం నూనె వేసాక నేను పైన చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసి నాననివ్వాలి. ఇప్పుడు ఆలోపు మనం పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఒక 1/2 కప్పు దాకా పప్పు వేసాను, 1 కట్ట దాకా పాలకూర, 5 నుంచి 6 వంకాయలు, కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే వెల్లుల్లి 4 నుంచి 5 వెల్లుల్లి, 1 స్పూన్ సాంబార్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 1 లీటర్ దాకా నీళ్లు పోసి మనం పప్పుని కూడా ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నుంచి 6 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికేలోపు మనం బొబ్బట్ల కోసం ఉడికించుకున్న పప్పును ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు చూస్తే పప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా 5 విజిల్స్ పెట్టాక బాగా ఉడికిన పప్పుని మనం ఫిల్టర్ చేసుకోవాలి. నీళ్ళు అనేది అస్సలు లేకుండా నీళ్ళు మొత్తం వడగట్టుకోవాలి. అందుకని నేను ఇక్కడ రంధ్రాలు ఉన్న గిన్నెలోకి పప్పు మొత్తాన్ని వేసి వడగొట్టుకుంటున్నానండి. ఆలోపు మనం ఇక్కడ అరటికాయ ఫ్రైని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. నేను చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేసి పోపు దినుసులన్నీ కొంచెం వేగాక ఒక ఉల్లిపాయని వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు వేసి కొంచెం వేగాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు చూస్తే మీరు 2 నిమిషాలకి అరటికాయ బాగా ఫ్రై అయిపోయిందండి. చూస్తున్నారు కదా, బాగా మెత్తబడిపోయింది. ఈ స్టేజ్లో మనం 1 స్పూను కారం, 1/2 స్పూను గరం మసాలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే నువ్వుల పొడి కానీ కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు, బాగుంటుందండి. ఇప్పుడు 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మ్యాంగో రైస్కి మనం ప్రిపేర్ చేసుకుందాం. మ్యాంగో రైస్ కోసం నేను ఇక్కడ 2 స్పూన్ల దాకా నూనె వేసాను. అలాగే పోపు దినుసులు కూడా వేసి కొంచెం పల్లీలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక
తరిగి పెట్టుకున్న హాఫ్ ఉల్లిపాయ వేసాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. వేసాక ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా కూడా వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న హాఫ్ మామిడికాయ వేసానండి నేను. కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న అన్నాన్ని అంతటినీ కూడా మనం బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు పప్పు చూస్తే మీరు పాలకూర పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం వాటర్ని సపరేట్ చేసుకోవాలి. మనం సపరేట్ చేసుకున్న ఈ వాటర్కి పోపు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని పప్పుని బాగా ఎనుపుకోవాలి. ఇలా మొత్తం ఎనిపేసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ పోపు కూడా పెట్టేస్తాను. మీరు చూస్తే ఇక్కడ పోపు పెట్టాను. మనం పెట్టుకున్న పోపుని కొంచెం చారులోకి వేసి మిక్స్ చేయాలి. మిగిలిన పోపునంతటినీ కూడా మనం పప్పులోకి వేసుకొని మిక్స్ చేసుకుంటే పాలకూర పప్పు రెడీ అయిపోతుందండి. ఈ పప్పు చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ కూడా. ఇప్పుడు మనం బొబ్బట్లని ప్రిపేర్ చేసేసుకుందాం. మీరు ఇక్కడ చూస్తే వాటరు ఎక్కువ రాలేదండి. అంటే మనం 2 కప్పులకి 2.5 కప్పు దాకా వాటర్ వేయడం వల్ల కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఉడికించిన ఈ పప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల శనగపప్పుకి 2 కప్పుల దాకా బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ కాదు, తక్కువ కాదు, స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లంని వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 నుంచి 3 ఏలకులు కూడా కొంచెం హాఫ్ చేసి వేస్తున్నాను. ఇలా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే అస్సలు పలుకుగా లేదండి, చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఇంకొక కప్పు బెల్లంని కూడా వేసి మనం ఇంకొంచెం పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన పప్పుని సపరేట్గా గ్రైండ్ చేసి వేసాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్లోకి ఒక 3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పూర్ణాన్ని అంతటినీ కూడా గిన్నెలోకి వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి, ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి, హై ఫ్లేమ్లో చేయొద్దండి, కింద అడుగు అంటుతుంది కదా. ఇలా బాగా దగ్గర పడేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. మీరు ఇక్కడ చూస్తే పూర్ణం రెడీ అయిపోయిందండి. బాల్స్ చేయడానికి కూడా చాలా బాగా వచ్చింది. కరెక్ట్ ఉందండి కన్సిస్టెన్సీ కూడా. ఇప్పుడు మనం బొబ్బట్లని ప్రెస్ చేసుకుందాం. నానబెట్టిన పిండిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పూర్ణాన్ని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రెస్ చేసుకోవడానికి పూర్ణం బాలు ఏ సైజ్ అయితే ఉంటుందో అదే సైజుకి మనం పిండి ముద్దను కూడా తీసుకోవాలి.
ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. రెండు వైపులా అప్లై చేసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూర్ణం అయితే ఏ సైజు ఉందో బాలు అదే సైజుకి మనం పిండిని కూడా తీసుకొని నేను పైన చూపిస్తున్న విధంగా పూర్ణం బాల్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడ ఓపెన్ అవ్వకుండా చూసుకోవాలండి. ఓపెన్ అయింది అంటే లోపల పెట్టిన పూర్ణం అంతా కూడా బయటకు వచ్చేసి బొబ్బట్లు సరిగా రావండి. ఇలా కంప్లీట్గా క్లోజ్ చేశాక నేను పైన చూపిస్తున్న విధంగా మనం పూర్ణంని ప్రెస్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే చాలా సాఫ్ట్గా ఉంది అండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా మనం ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం అరచేయిని ఉపయోగించి బాగా ప్రెస్ చేసుకోవాలి. నేను పైన చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగా వచ్చాయి. అస్సలు ఎక్కడ ఓపెన్ అవ్వకుండా బొబ్బట్లు కూడా చాలా టేస్టీగా వచ్చాయండి. చూడండి, ఎక్కడ స్టిక్కీగా లేకుండా బాగా వచ్చాయి. ఇప్పుడు కింద కొంచెం గీని అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లను వేసి రెండు వైపులా నెయ్యి వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసి రెండో వైపుకి ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా గీని అప్లై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేయకండి, మాడిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకుంటే బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఇవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎవరు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా సింపుల్ కూడా చేయడం. ఇలా బొబ్బట్లు చేసి పక్కన ఉంచుకున్నాక ఇప్పుడు మనం కర్డ్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం చల్లారిన అన్నాన్ని తీసుకొని పెరుగుని వేసుకోవాలి. ఇలా పెరుగు వేసాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు అంతటినీ కూడా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకునే మజ్జిగ కోసం మజ్జిగని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పెరుగులోకి ఒక స్పూన్ దాకా ఉప్పు వేసాను. మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు 1 లీటర్ దాకా నీళ్లు కూడా పోసాను. నీళ్లు పోసి బాగా బ్లెండ్ చేయాలి. ఇలా విస్కర్నైనా యూజ్ చేయొచ్చండి. విస్కర్ అంటే విస్కర్తో అయినా మనం పెరుగు అంతటినీ కూడా మనం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. అందుకోసం ఒక 2 స్పూన్ల దాకా నూనె వేసాను. పోపు దినుసులు కూడా వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగాక పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పోపుని కొంచెం మనం మజ్జిగలోకి వేసుకున్నానండి. కొంచెం పోపు వేసాను. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మజ్జిగకి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టిన మజ్జిగ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం క్యాష్యూ నట్స్ కొంచెం ద్రాక్ష కూడా వేసి కొంచెం వేయించుకుంటే సరిపోతుందండి. 1 నిమిషం పాటు వేయించుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం కర్డ్ రైస్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గట్టిపడినట్టు అనిపిస్తే
మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ మజ్జిగని ఒక 2 స్పూన్ల ఒక 2 గరిటెలు వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 2 గరిటెలు వేసాను. వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే కర్డ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, ఇది సింపుల్ థాలీ, చాలా ఈజీగా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 రకాల పికిల్స్ని వేస్తున్నాను, అలాగే బనానా ఫ్రైని కూడా వేస్తున్నాను, కొంచెం మ్యాంగో రైస్, వైట్ రైస్, పాపడు, బొబ్బట్లు, కొంచెం మజ్జిగ, పప్పు, చారు ఇవన్నీ వేసానండి. చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి. ఎవరైనా కూడా ప్రిపేర్ చేసేయచ్చు. ఇంటికి వచ్చిన చుట్టాలకు కానీ లేదంటే పండగలకు ఎప్పుడైనా తాళీ చేసుకోవాలనిపించినా కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా తృప్తిగా తినేస్తారు కూడా. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి ఒక లైక్ ఇవ్వండి, చాలా మోటివేటింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.